నిన్ను హెచ్చించడానికి వచ్చింది. అయితే ఏమైందంటే నా జీవితంలో అన్నాడు కదా, నేను ఉపవాస ప్రార్థన ఉంటాను 21 రోజు అన్నాడు. సరే నేను కూడా ఉంటాను 21 రోజు అని చెప్పి ఉంటానని చెప్పి మేము అనుకున్నాక ఒక వారానికి అన్న ఉపవాస ప్రార్థన పెడతాడు అనుకున్నాక నేనేం చేస్తానంటే అన్నం తిన్నప్పుడు ఆ ముద్దలో ఎమ్ముకుంది అయితే నాకైతే తెలియదు. గబక్కన మింగినప్పుడు చుట్టుపక్కల తీసుకుపోయి గుండెలోకి అది ఆగిపోయిందిగా కదలపోయేసరికి ఈ విషయం ఇంట్లో కూడా ఎవరికి చెప్పరా. నేను చెప్పిన కాడిచి మళ్ళీ అన్నంలో బాధపడతారు, ఎందుకు అదే తగ్గిపోయిందని చెప్పి నేను చెప్పుకోకుండానే అట్లాగే ఉపవాస ప్రార్థనలు కూడా వెళుతున్నప్పుడు ఏమైందంటే ఒక వారం రోజులు మాత్రం ఉండి ఉపవాస ప్రార్థన ఆదరణ ఉండేసరికి నేను ఏం చేశానంటే, ప్రభువా మరి నా గొంతు ఎప్పుడూ నేను బాధపడుతున్నానయ్యా, మరి నా గుండెల్లో ఎముకైతే అది ఆగిపోయింది నా ప్రభువా, మరి గొంతు ఎప్పుడు తగ్గించు, ఆ ఎముక కూడా చదువుకునేటట్టు సహాయం చేయమని ఆ నైట్ ప్రార్థన చేసుకున్నాక నా కళలో వచ్చింది ఒక కళ. ఆ కళ ఏమైందంటే, నేను ప్రార్థన చేసుకుని పుడుకున్నాక నేను ఒక మందిరం ఉంది, ఆ మందిరం బయట మెట్ల మీద పండుగలిగా నా కళలో పండుగలిగినప్పుడు నా పక్కన ఇంకా ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. వెళ్ళేసరికి నేను గొప్పలినప్పుడు ఒక తెల్లటి బట్టలు వేసుకుని, అమ్మా ఎవరమ్మా ఇక్కడ గొంతు నొప్పితో బాధపడుతున్నారు అని చెప్పి నన్ను వచ్చి అడిగింది. అమ్మ నేనేనమ్మా అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే కుడి చెవిలో చిరంజీవి జారంది 2 చిరంజీవులు నీళ్లు చెవిలో కొట్టి ఒక సన్నటి పుల్ల తీసుకొని అది 1 మీటర్ ఉంటుంది, ఆ పుల్ల తీసుకొని గిరగిరా తిప్పి మళ్ళీ 2 చిరంజీవులు నీళ్లు బయటకు లాగేసింది. ఆ మంది కదమ్మా ఎంత బాధగా ఉన్నావా, నీ గొంతు నొప్పి తగ్గిందమ్మా, నువ్వు వెళ్ళు అటు వెళ్ళు అంది. అటు వెళ్ళమంటే ఇంకెక్కడికన్నా వెళ్ళాలేమోనని చెప్పి నేనేం చేశానంటే 4 అడుగులు బయట చేసి చూసా. ఎదర చిన్న మందిరం ఉంది. చిన్న మందిరం ఉండేలాగే ఒక ఆమె అటు పోతుంది. అక్కడ ఏమైనా పోవాలని చెప్పి నేనేం చేశానంటే ఆ మందిరంలోకి వెళ్ళా. ఆ మందిరంలోకి కుడికాలు లోపల పెట్టా, ఎడకాలు బయటే ఉంది. ఎదరు చూసేలాగే అన్ని పసుపు పొంగాలు సాంబ్రాణి ఏదో జెండాలు ఏదో పటాలు ఒక ఆయన పండుకొని ఇంటికి పోయి తేలగానే చూస్తున్నాడు. భయంకరంగా ఉంది ఆ మందిరం. ఏంది ప్రభా ఈ మందిరం ఏందయ్యా ఇంత భయంకరంగా ఉంది, నేనే నీకు వచ్చేది అని చెప్పి వెనకడదామని చెప్పి కాలు తెత్తంటే మన తారు రోడ్డు మీద తారు పోతే ఎలా కరిసిపోయేది ఆ కాలు, కుడి కాలు కరిసిపోయి రాపోయేదానికి ఎందుకు ప్రభా ఈ కాలు రావట్లేదు ఇంకా కనీసం కొంచెం కూడా కదలికలేదు. అయ్యే జరిగే ప్రభా మరి నీ బలమునందని మనుషులు దండలంటున్నావు నా ప్రభా, మరి నా శక్తి నా బలము కాదు నా తండ్రి, నీ శక్తి నీ బలమును నాకు దయచేయని చెప్పి ఏసు రక్తమే చేయమని చెప్పి కాలు బలంతాగా లాక్కున్నప్పుడు ఎల్లకలుగా పడ్డప్పుడు నా నడుముని పిల్లి పడేసరికి ఇదంతుందని చెప్పి లాగేద్దామని చెప్పి లాగుతుంటే రాటలా అసలు గంట సేపు దాంట్లో తిరుగులాడుతూనే ఉన్నా. అట్టాగని చెప్పి ప్రభా మరి ఏంటో చేస్తున్న ప్రార్థన మళ్ళీ చేశా. ప్రభా నా శక్తి నా బలము కాదు నా తండ్రి, నీ శక్తి నీ బలము నాకు దయచేయని చెప్పి ఏసు రక్తమే చేయమని చెప్పి ఆ పిల్లిని గట్టిగా 2 చేతులతో కుడి చేతితో పట్టుకొని కూర్చోబెట్టి నేను కూర్చున్నా. ఆ పిల్లి అంటుంది ధ్యానంది, చూడటానికి కారంగా ఉంది, అసలు భయంకరంగా ఉంది, దాని చూపు కూడా తేలగా లేస్తుంది. చూసరికి నేను అంటున్నా కదా దాంతో పదే నా ఎమ్మటి ఎందుకు పడుతున్నావు, నేను నీ ఎమ్మటి వస్తున్నాను, దేనికి వస్తున్నావు నా ఎమ్మటి, నువ్వు నా ఎమ్మటి రావడానికి లేదని చెప్పి నుంచని దాన్ని ఇష్టపెట్టి బయటకు వచ్చేసినాక నేను చేస్తానంటే టైం మెలకు వచ్చేలాగా టైం 3 అయింది. 3 అయ్యేలాగా మామూలుగా పట్టేస్తుంటే గొంతు నొప్పి లేదు, గుచ్చుకోవటం లేదు, గుచ్చుకోవటం లేదు అని చెప్పి మంచినీళ్ళు తాగినా కూడా వారి గొంతు నొప్పి లేదు, గుచ్చుకోవటం లేదు. ఆ విషయంలో దేవుడు నన్ను స్వస్థపరిచి వచ్చి ఉన్నాడు. మళ్ళీ ఉపవాస ప్రార్థనలు అయిపోయిన 5 రోజులకి ఏమైందంటే లోపల గదిలో నేను నిద్రపోతుంటే చెట్టు కింద బయట ఒక సూడి కుక్క వచ్చి పండుకుంది. 1 గంటప్పుడు అల్లాగొస్తున్నప్పుడు కుక్క అరుగుతుంది. హరిదాస్ పంచలోనే ఉన్నాడు. నేను లోపల బాగా నిద్రపోతున్నా. మెరుగు వచ్చి సాయి అని చెప్పి తోలతానికి వెళ్ళి బయట పంట మీద ఒక్క బార్లకు పడ్డా. కుడికాలు డోకు పోయింది, పక్క గుద్దుకుంది కాకపోతే డోకాల ఇంకా ఎదురు ఫిక్స్ అయింది. ఒక్క బిత్తడలో పడ్డా. అదే బిత్తడలో ముందు పడ్డా కనుక పగిలిపోయేది. సరే అని చెప్పి పడ్డా. 3 రోజులకి ఏమైనా జ్వరం వచ్చింది. జ్వరం వచ్చేలాగా సరే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేసుకుని జ్వరం తగ్గింది. జ్వరం తగ్గేలాగా
ప్రకారమైతే నాకు నీవు కన్నీరు విడిచుట సూచితివి, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని